క్వాలిఫైయర్ 1లో ఎస్ఆర్హెచ్‌కి గెలిచే ఛాన్సెస్ బాగా ఎక్కువున్నాయి. అలా అని కేకేఆర్ కూడా తక్కువ కాదు. ఆ 2 టిప్స్ తెలిస్తే ఆ టీమే హాయ్ గైస్ మమస్ తేజ. క్వాలిఫైయర్ 1 ఐపీఎల్ అప్పుడే వచ్చేసిన ప్లే ఆఫ్‌కి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. కేకేఆర్ 2 టైమ్స్ కప్ కొట్టింది. ఎస్ఆర్హెచ్ ఒకసారి కొట్టింది. అప్పుడు ఒకసారి డెక్కన్ చార్జర్స్ కొట్టింది కానీ అది కన్సిడర్‌లోకి రావట్లేదు. ఈ ఇయర్ కేకేఆర్ మాత్రం 250s ప్లస్ కొట్టినా కొట్టేయగలంత కెపాసిటీ ఉంది. ఈవెన్ విత్ ఎస్ఆర్హెచ్ కూడా 270s. ఏ టీం ఓడిపోతుందన్నది గ్యారంటీగా మనం డిసైడ్ కాలేము. ఎందుకంటే 2 టీమ్స్ అంత బాగా పర్ఫామ్ చేసింది ఈ ఇయర్ ఐపీఎల్. అందుకే టాప్ 1 అండ్ 2కి దక్కించుకుంది. కేకేఆర్ శ్రేయస్ సార్ కెప్టెన్సీ చాలా బాగా చేశాడు. ప్లేయర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. అలానే ఎస్ఆర్హెచ్ టీం కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. కానీ కేకేఆర్ విషయంలో మనం స్టార్టింగ్ వస్తే ఈ ఇయర్ ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ ఎవ్రీ ఇయర్ సునీల్ నారాయణ బౌలింగ్ చేస్తారు. కానీ ఇయర్ బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడాడు. బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ అన్న, శ్రేయస్ అయ్యర్ అన్న, ఆండ్రూ రషెల్ అన్న, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, మిచ్చల్ స్టార్క్ వాళ్ళకి ఈజీగా 6 టర్న్ వరకు ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అస్సలు అంతమంది ఉన్నారంటే ఆలోచించండి. కేకేఆర్ ఎక్కడ తక్కువ లేదు. బౌలింగ్ విషయానికి వస్తే టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ఎంత టాప్ క్లాస్ స్పిన్నర్ తెలుసు. ఒకప్పుడు ఐపీఎల్లో తన పర్పుల్ క్యాప్. ఎవ్రీ టైం అదే ఫామ్ కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాడు బౌలింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి. అండ్ బౌలింగ్ విషయంకి వస్తే ఇంకా ఆండ్రూ రషెల్ కూడా బౌలింగ్ చేస్తాడు. తను వేసే స్లోవర్ బాల్స్ అన్న వికెట్స్ కూడా చాలా పడతా ఉంటాయి. దాని తర్వాత మనకు వచ్చేది ఆండ్రూ రషెల్, రమన్దీప్ సింగ్ బౌలింగ్ వేయగలుగుతాడు. వైభవ్ హరోరా బౌలింగ్ వేయగలుగుతాడు. మిచ్చల్ స్టార్క్ వేస్తాడు. అసలు నిజం చెప్పాలి అంటే వరల్డ్ క్లాస్ బౌలర్స్ కూడా ఉన్నారు. హర్షిత్ రాణా బౌలింగ్ వేయగలుగుతాడు. ఏంటి అంటే మంచి రైట్ ఆర్మ్ స్వింగ్ చేసేంత మిచ్చల్ స్టార్క్ కూడా ఉంది. అందుకని అంత పెట్టుగా ఉన్నారు మిచ్చల్ స్టార్క్ని ఈ ఇయర్. ఎందుకంటే కేకేఆర్ ఈ ఇయర్ చాలా మూవ్స్ని ఎవ్రీ ఇయర్ ఒక టీమ్ని చాలా ఎనలైజ్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. మనం అసలు ఎక్స్పెక్టే చేయలేదు కేకేఆర్ ఈ ఇయర్ వస్తుందని. కానీ స్టార్టింగ్ నుంచి అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఏ ఇయర్ లేనంత ఫామ్లో ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ పర్ఫామ్ చేశారు. 270s కొట్టారంటే ఆలోచించండి. ఇంత బాగా ఆడారు ఎస్ఆర్హెచ్ కాబట్టి సెకండ్ ప్లేస్ దాకా దక్కించుకున్నారు. మంచి ప్లేయర్స్ని ఈసారి ఎస్ఆర్హెచ్ మంచి టార్గెట్ చేశారు. స్టార్టింగ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఫామ్. టాప్ ఆర్డర్ మాత్రం ఇచ్చి పడేసారు. లాస్ట్ టైం ఒకసారి రాహుల్ త్రిపాఠికి ఇచ్చారు కాబట్టి ఇంక లాస్ట్ మ్యాచ్ ఈసారి రాదేమో. దాని తర్వాత డెఫినెట్లీ నేను చెప్తున్నాను ఎంట్రీ క్లాస్ అండ్ 8 అండ్ మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, షేబాజ్ అహ్మద్. ఇక్కడ దాకా అసలు బ్యాటింగ్ అసలు మనం వెనకాల తిరిగి చూసుకోవచ్చు. ఒకరు ఆడకపోతే నెక్స్ట్ టైం ఇంకొకరు ఆడేటట్టు కూడా ఉన్నారు. ప్యాట్ కమిన్స్ దాకా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇంత ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్స్ మనం పెట్టుకుని అసలు ఎస్ఆర్హెచ్ ఇన్ని రోజులు ఎక్కడికి పోయారో అని అనిపించింది. చూసావా ఇయర్ ఎంత బాగా వచ్చారో అసలు. ఫస్ట్ క్వాలిఫైయర్కి వచ్చారంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఇంకో ఛాన్స్ కూడా వస్తుంది. గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మంచి ప్రిపరేషన్ కూడా దొరుకుతుంది. ఆలోచించండి. అందుకని ఏ టీం గెలుస్తుందో లాస్ట్ మినిట్ వరకు చెప్పలేదు. ఎందుకంటే ఈ 2 టీమ్స్ టాప్ లెవెల్ పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్ విషయంలో 250 వచ్చినా కూడా 2 టీమ్స్ కొట్టేయగలుగుతారు. ఈవెన్ విత్ బౌలింగ్ విషయంలో కూడా ఎకనామీని కంట్రోల్ చేయగలుగుతారు. ప్లస్ వికెట్స్ తీయగలుగుతారు. 200 లోపల తీసేంత సత్తా 2 టీమ్స్కి ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయాల్లో కేకేఆర్తో పోల్చుకుంటే మాత్రం కొంచెం లెస్గా ఉంది. అసలు ఈ 2 మనం ఫ్రాంక్గా చెప్పాలంటే రేపు జరిగేది నరేంద్ర మోడీ స్టేడియం మాత్రం చాలా పెద్దది. అంత పెద్ద స్టేడియంలో బౌలింగ్ ఇంపార్టెంటే, బ్యాటింగ్ ఇంపార్టెంట్. కానీ మోస్ట్లీ అది బౌలింగ్ పిచ్. బ్యాటింగ్ కూడా వస్తుంది బాగా. స్వింగ్ చాలా బాగా అవుతుంది. అండ్ స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్ ఏది గెలిస్తే నాకు తెలిసి డెఫినెట్లీ వాళ్ళు చేజింగ్కి వెళ్తారు, డిఫెండింగ్కి వెళ్ళరు. మోస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు తెలివైన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు బౌలింగే తీసుకుంటారు. రేపు బౌలింగ్ తీసుకుంటారు కాబట్టి ప్లే ఆఫ్లో ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి మోస్ట్లీ చేజింగే చేయాలనుకుంటారు. ప్లస్ ఆ పిచ్ బట్టి కూడా పిచ్ కండిషన్స్ 2 టీమ్స్లో ఏదైతే ఎక్కువ మంచిగా రేపు ఎకనామీ పెట్టి బౌలింగ్ మంచిగా ఇస్తారో, బ్యాటింగ్ డిఫెండ్ చేయగలుగుతారో ఆ టీం డెఫినెట్లీ రేపు గెలుస్తుంది. సో మనం లాస్ట్ టీం వరకు ఏ టీంని మనం తక్కువ అంచనా చేయలేము. అండ్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే నేను అదే హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ గెలవాల్సిందే. ఈవెన్ కేకేఆర్ కూడా ఇయర్ బాగా ఆడారు. అంత తొందరగా మనం జడ్జ్ చేయలేము. సో మనం అంత తొందరగా ఏ టీము చెప్పలేము. కానీ మనములు కొట్టే అంత మాత్రం ఎస్ఆర్హెచ్ మాత్రం 6ల వర్షం కురిపించాలబ్బా. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాస్ అని అన్న అబ్బో వీళ్ళు మాత్రం ఎవ్రీ ఇయర్ కొట్టినట్టే. నితీష్ కుమార్ రెడ్డి మంచి తెలుగోడు దొరికాడు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అసలు ఎస్ఆర్హెచ్. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, విజయ్ ఒకడు కొత్తడు శ్రీలంక బౌలర్ వచ్చిండు. రైట్ ఆర్మ్ లెగ్ బ్రో మంచిగా స్పిన్ని కంట్రోల్ చేసి ఎకనామీని కూడా కరెక్ట్ టైంకి పట్టుకొచ్చారు. అంటే ఇంత బాగుంది. లైక్ బౌలింగ్ విషయంలో, బ్యాటింగ్ విషయంలో ఏది తక్కువ, ఇది తక్కువ, అది తక్కువ అని నాకు లేదు. 2 ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టీంకి వచ్చారు. ఒకటే చెప్తున్నాను,
రేపన్న రోజు మ్యాచ్‌ని మంచిగా బౌలింగ్ తీసుకుంటే చాలా బెటర్. ఆ పిచ్ కండిషన్స్ బట్టి, వాళ్ళు ఆడే విధానం బట్టి వాళ్ళు అనలైజ్ చేసుకొని లాస్ట్‌లో డిఫెండ్ చేయగలుగుతారంటే ప్లస్ బౌలింగ్ తీసుకున్నా కూడా 200 లోపల కొంచెం తగ్గిస్తేనే మనకలా అర్థమైతది. సో, అప్పుడు బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంటది. ఎందుకంటే కేకేఆర్ 2 టైమ్స్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ 2 స్ట్రాంగ్. ఈవెన్ ఎస్ఆర్‌హెచ్ కూడా అంతే. సో, మనం ఏది గెలుస్తదో అంత తొందరగా చేయలేం. నాకైతే ఎస్ఆర్‌హెచ్చే గెలవాలని ఉంది. అది సపోర్ట్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ అయిపో వచ్చింది. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మీకోసం రివ్యూస్, ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాను. ప్రెడిక్షన్స్, పిచ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.